మేబీ చేయొచ్చు చేయకూడదు సార్, ఎందుకంటే ఉంటాయి కదా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అడగాలని చెప్పి చేయొచ్చు. దానికోసం చేయరు. రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మా పిల్లలు చాలా ఇష్టపడతారు. వాళ్ళ ఇష్టం కోసం చలో వెళ్దామని చెప్పి ఫోన్ చేయొచ్చు అంటారు. చేయొచ్చు. Let us wait and see. Okay. So the transducer now it is converting. It is a converter. It will convert one form into another form. That is called converter. Okay. Now here you are giving AC and this is converting into mechanical rotation. So the motor is a transducer. Now in our case, బాబు బొమ్మ తీసాను పడుతున్నాయిగా. నాకు ఇదని రాసి చెడబోతుంది కాదు. కష్టపడతాం కదా సార్, అందుకే ఇష్టంగా చెప్తున్నారు. కష్టపడతాం కదా సార్, కష్టపడింది ఎప్పుడు పాడైపోద్ది అనుకుంటా. ఇష్టంగా చెప్తున్నారు కదా సార్, అందుకే ఎలా ఉంటుంది. అంత కష్టపడి రాసే కదా, తుడపాలంటే మనకి కాదు. ఇట్లా రాసి ఇట్లా వెళ్ళిపోతున్నాయి కదా, అట్లా ఉండవు ఏం రోల్. ఈ డస్టర్ ఇంకా ఆటోమేషన్ కాలేదా? ఇప్పుడు ఈ బోర్డులో రాసిన తర్వాత ఆటోమేటిక్గా అదే చెడుకోవాలి. ఏం చేస్తాం? ఆటోమేటిక్గా జరగాలంటే కనుక జస్ట్ ఒక మ్యాగ్నెటిక్ లేయర్ అవుట్ పెట్టుకున్నాను కూడా సార్. ఆటోమేటిక్గా రాసిన తర్వాత జస్ట్ చిన్న బటన్ నొక్కితే మ్యాగ్నెటిక్ లేయర్ క్లోజ్ అయిపోయి అదే ఒక చిన్న స్టిక్ ఇలా పాస్ అయ్యి వస్తే ఆటోమేటిక్ క్లీన్ అయిపోతుంది. ఓకే. దాంట్లో ఏమవుతుంది యాక్చువల్గా? ఏమవుతుంది దాంట్లో అంటే సార్, అంటే ఇప్పుడు ఇలా మ్యాగ్నెట్తో ఇట్లా ఏ అని రాసాను అనుకో, వెనకాల కూడా ఒక మ్యాగ్నెటిక్ సంబంధించిన పార్టికల్స్ ఉన్నాయన్నమాట సార్. ఏ అని రాస్తే ఏ అని డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది కదా సార్. అంటే ఇక్కడ నేను మ్యాగ్నెట్ పెట్టగానే మ్యాగ్నెట్ ఇలా ఎలా వెళ్తే అలా వచ్చి అంటుకుంటాయి అవి. సార్ అంతేనా? అవి ఫ్లోరసెంట్ ఉంటాయి అవి. దానికి పైన ఫ్లోరసెంట్ రంగు వేసినాం అనుకో, ఆ చిన్న వాటికి మ్యాగ్నెట్ ఇలా అనగా టక్కనే ఒకటే వచ్చి అడ్డుకుంటవచ్చు, అన్నీ వచ్చి అంటుకోవాలి కదా. ఏమి రాస్తే అలా అవుతుంది. దాని ఇంకా ఏంటి కథ? దాని లోపలికి వెళ్దామా? మన సబ్జెక్ట్ కాదు కానీ టైం అవుతుంది తొలగిపోయి. అంతేనా? అది తెలుసుకొని చెప్పు ఎట్లా అవుతుందో. నాకు తెలిసి అది చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా సార్, ఒకటి రెడ్ ఇట్లా చేయగానే రెడ్ కలర్ ఒకటి వస్తుంది, మళ్ళీ ఇట్లా. అదే చెప్పాడు ఆయన. అదే ఆయన చెప్పింది కూడా అదే. నువ్వు అటు ఇటు కవర్ చేస్తున్నావు. స్టూడెంట్ ఆయన ఎవరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఒక క్వశ్చన్ కరెక్ట్ అయిపోయి ట్రయల్ చూసారు, నువ్వు పాస్ అయ్యావు. మొత్తం 10 మార్క్స్ రావాలి నీకు. ఎంతకి? 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ కాదు, ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఎంత స్కోర్ చేస్తావు చూద్దాం. ఫస్ట్ 10 మార్క్స్ పడ్డాయి. ట్రాన్స్డ్యూసర్ చెప్పాడు. ఎన్ని వస్తే జాబ్లో జాయిన్ అవుతాడు చెప్పావా? ఎన్ని మార్క్స్ వస్తే జాబ్లో జాయిన్ అవుతాడు చెప్పావా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎన్ని అనుకుంటున్నావు? ఎన్ని ఉంటే బాగుంటుంది చెప్పు. నీకు మీ కాన్ఫిడెన్స్ ఎన్ని చెప్తావు? చెప్తాను తెలిసిందే యాక్చువల్ ఇవ్వడానికి నేను చూస్తాను. ఇట్లనే అడుగుతా, ఇలానే అడుగుతాను నేను. ఎన్ని చెప్తావు? షర్ట్ ఎట్లా బాగుంది అదే బాగుంది సార్. నేను ఏమన్నా బాగున్నా సార్. నా ఏజ్ ఎంత? 40+, అరౌండ్ 40+ వస్తుంది. 40+. 44 దగ్గర తీసుకెళ్ళావు నాయన. 3 కాదా నంబర్? కానీ 40+ అంటే 41 కూడా ఉంది సార్. 39 కూడా వచ్చు కదా. మామూలు ఛాన్స్ లేదు. 40+ అంటే నువ్వు 4 తర్వాత అవతల పడేసినావా? లేదు సార్. 6 41 అన్న ఉండొచ్చు కదా. 39 ఎందుకు అనలేదు? 35+ అంటే ఏదైనా అవుతుంది. సరే ఆ మ్యాగ్నెట్ స్టోరీ ఉంది మనకి.
కనుక్కొని చెప్పండి. VFD, okay, with variable voltage, VFD, okay. Now AC induction motor, first దాని గురించి మాట్లాడుకోవాలి. AC induction motor, how it will work, okay. The speed of induction motor is, నేను రాసేటప్పుడు నీకు ఆన్సర్ తెలిస్తే చెప్పచ్చు. ఈస్ అనే నేను ఎందుకు రాస్తున్నా అంటే రాయడానికి టైం పడుతుంది, ఆ లోపల ఎవడని చెప్తే నాకు సంతోషం వస్తుంది, ఎందుకంటే తర్వాత నాకు ఈజీ ఉంటుంది కాబట్టి. ఈ 120f/Pలో ఎఫ్ ఏంటి? వెరీ గుడ్, కాకపోతే సెకండ్ క్వశ్చన్ కాదు. ఫ్రీక్వెన్సీకి 10 మార్కులు ఇస్తాడు 60Fకి. ఫ్రీక్వెన్సీ అనగానే ఇస్తాడు ఎవడైనా? నువ్వేంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తాం. చూసేవా? రవి సార్ నువ్వు మాట్లాడు, నీ క్వశ్చన్ నడుస్తుంది, ఇంటర్వ్యూ నడుస్తుంది, ఇప్పుడు వచ్చిందని. సో నా 120f/P కదా, ఎఫ్ ఫ్రీక్వెన్సీ. P ఏంటి? పవర్. రేపు P పవర్ చెప్తా అన్నాడు సార్. అంటే రేపు we are talking about the speed of motor. నేను చెప్తాను. 120f is frequency. What is P? ఓకే సార్. What is P? ఇంటర్వ్యూ నడుస్తుందని చెప్పాను. అడగలేదు సార్. మా వాడు వెరైటీ క్యాండిడేట్. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అనుకుంటున్నాడు, లేదా ఆయన చెప్తాను అనుకుంటున్నాడా? నీకేం పిచ్చా? ఫోన్ చేసి చెప్పు, ఇంటర్వ్యూ నడుస్తుంది సార్, ఈయన ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక వేరే వాళ్ళు అవసరం లేదు అని చెప్పు. ఈయన సెలెక్ట్ అయినా కానీ వేరే వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తాడంటే, సార్ చూస్తాడంటే ద బెస్ట్ టేక్ తీసుకుంటాడంట అని చెప్పు. నౌ P ఈజ్ పోల్స్ నాయన, ఓకే. పోల్స్ అంటే తెలుసు కదా, మోటార్ లోపల బైండింగ్ పోల్స్, ఓకే. విల్ నాట్ గో టు డెప్త్. Now 3-phase AC, what is the voltage of 3-phase AC? 3-phase, okay. AC is alternating thing. Okay. Now R by B. What is the voltage between R and Y? 3-phase లో voltage ఎంత ఉంటుంది? 120 degrees గ్యాప్ ఉంది. 120 degrees. ఒక్కొక్క R కి Y కి B కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. నువ్వు చాలా తర్వాత ఆన్సర్ చెప్పావు, నేను దానికంటే ముందే అడుగుతున్నాను. R కి Y కి వోల్టేజ్ 120 degrees ఫేస్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి, అంటే ఫస్ట్ ఒకటి వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. దట్ ఫేస్ డిఫరెన్స్ ఈస్ 120 degrees. నౌ వాట్ ఈస్ ద, బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ దేర్ ఈస్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ R, Y and B. వాట్ ఈస్ ద వోల్టేజ్ in India, in industrial voltage specifications, what is the voltage between R and Y and B? క్వశ్చన్ ఇది రెండోది, మార్కులు పోతాయి చూసుకో. పోనీ ఎనీ ఫేస్ R by B, we call it as phase, okay. It has phases of R phase, Y phase, B phase. What is the